ఇందులో వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. చాలా అవి గట్టిగా ఉంటాయి కదండి, అందుకే కొంచెం వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి, టేస్ట్ బాగుంటాయి. కొంచెం సైంధవ లవణం వేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకోవాలి. అంతే, మరిగించుకోవాలి. ఉడికిపోయినాయండి, ఇక పోపు చేసుకోవడము. వాటర్ అంతా ఇంకిపోయినాయి. పోపుకి కొంచెం ఆయిల్ సరిపోతుందండి. పోపు చేసుకుంటున్నాం. కొంచెం కరివేపాకు, కారం ఇది సరిపోతుందండి. ఇది ఇందులో వేసుకోవాలి, వేసుకోవడం. ఫైనల్ అండి. అందులో మనము ఆనియన్ కానీ టమాటా కానీ వేసుకోవచ్చు, నిమ్మకాయ వండుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే అండి, రెడీ అయినాయండి. బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, రెడీ అయినాయండి సోయా గుగ్గిళ్ళు అండి. వర్షంలో చాలా బాగుంటాయండి, వర్షం పడేటప్పుడు తింటుంటే. బయట కొన్న వాటికంటే ఇంట్లో ఇలా చేసుకోండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, హై ప్రోటీన్ ఇందులో ఉంటుంది. మనం ఇనుప ముక్కట్లో వేయించుకున్నాం కదా, సహజంగా ఐరన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు చేసి పెట్టండి, హ్యాపీగా ఉండండి. అందరికీ ధన్యవాదాలండి. సోయా గుగ్గిళ్ళు అండి.